ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం జ్యువెలరీ గారు. నమస్తే సిరి గారు. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనము అన్ని బిజినెస్ ఐడియాస్ కవర్ చేసినప్పటికీ కొన్ని షాప్స్ ఉంటాయి మేడం. హోల్సేల్ షాప్ ఎప్పుడు కూడా ఆల్ ద టైమ్ 24/7 దీంట్లో మంచి బిజినెస్ ఉంటుంది. అండ్ బికాస్ అన్ని రకాలుగా మనము ఐటమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి నిత్యావసరాలు అని చెప్తూ ఉంటారు కాబట్టి వాటికి సంబంధించి ఇప్పుడు ఇనిషియల్గా ఎవరైనా కూడా కొత్తగా ఈ బిజినెస్ని పెట్టాలి అనుకుంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ లాగా మార్చుకునే అవకాశం ఉంటుందంటారు మేడం? డెఫినెట్లీ సిరి గారు, చాలా మంచి ప్రశ్న అనమాట. ఎందుకంటే నిత్య అవసరాలు. సో ఎవరైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఈవెన్ ఫర్ ద షేర్ మార్కెట్ అంటాను నేను. సో షేర్ మార్కెట్లో మీరు షేర్ తీసుకుంటున్నారు, కొనుగోలు చేసుకుంటున్నారు అంటే అది చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా నిత్య అవసరాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ మీద మీరు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ రిటర్న్ జరుగుతుంది. అది లాంగ్ రన్లో పెడితే ఎక్కువ ప్రాఫిట్స్, షార్ట్ టర్మ్లో కూడా మీరు పెట్టచ్చు, కానీ లాస్ అయితే మీకు జరగదు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నిత్య అవసరం. సో వాళ్ళు అక్కడి నుంచి కొనుగోలు ఖచ్చితంగా చేసుకోవాలి. అది ఏమంటారు, డిటర్మినేషన్ అంటారు కదా, అలాంటి ప్రోడక్ట్ అన్నమాట. సో ఇలాంటివి చాలా ఉంటాయి మనకు. అంటే సరుకులు కావచ్చు, మనం రెగ్యులర్గా తినే తిండి సరుకులు. సో రైస్ కావచ్చు, తర్వాత వీట్ కావచ్చు, ఇంకా పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, ఇవి సిరిధాన్యాలు అని చెప్పి. సో రకరకాలుగా ఆయిల్స్. సో ఇవన్నీ మన కిచెన్ ఐటమ్స్ ఏవేవి ఉంటాయో ఎస్పెషల్లీ మహిళలకు, సో ఇవన్నీ రెగ్యులర్గా మనము వాడుతూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి బిజినెసెస్ ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మీ గ్రోత్ అండ్ ప్రాఫిట్ అనేది చూడొచ్చు అనమాట, నష్టపోరు. కాకపోతే ప్రతి ఒక్క బిజినెస్కి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో గ్రౌండ్ వర్క్ ఎంత నీడ్ ఉంది, ఏ బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి, ఏ అంటే కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక చిన్న స్థాయి వాళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియా, లేకపోతే ఎక్కడైనా సరే మనకు చాలా చౌకగా దొరకాలి ఇక్కడ అన్న మైండ్ సెట్ ఒక్కొక్క ఏరియాకు ఉంటుందన్నమాట. సో ఆ పర్టికులర్గా మీరు ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ అంటే నిత్య అవసరాల హోల్సేల్ మార్కెట్ అనుకోవచ్చు మీరు. సో ఇలాంటి అక్కడ పెడుతున్నారు మీరంటే మైండ్ సెట్ ఎలా ఉందో కనుక్కొని అక్కడి నుంచి మీరు బిజినెస్ అనేది స్థాపించాలి. అండ్ తర్వాత ఒక స్టోర్ మీరు పెడుతున్నారు అంటే సర్టెన్ ప్లేస్లో ఆ ఏరియా అంటే హోల్ అంటే ఒక లొకేషన్లో మీరు పెడుతున్నారు అంటే అట్లీస్ట్ ఒక 40 to 50 lakhs బడ్జెట్ అనేది ఇక్కడ పెట్టచ్చు. చిన్న చుట్టుపక్కల ఏరియాస్లో అంటే చిన్న రూరల్ ఏరియాస్ని కనెక్టివిటీ బిల్డ్ చేసుకొని మీరు ఒక 40 to 50 lakhs పెట్టి జస్ట్ నిత్య అవసరాలు మాత్రమే పెట్టండి. ఆటా కానివ్వండి, తర్వాత రైస్, దాల్ ఇవి, అండ్ తర్వాత సోప్స్, షాంపూ, అంతే. అంటే రెగ్యులర్గా పేస్ట్ యూజ్ చేసేటివి మాత్రమే పెట్టుకోవాలన్నమాట. క్వాంటిటీ ఎప్పుడు పెంచకూడదు. సో క్వాంటిటీ ఎప్పుడైతే మీరు పెంచుతారో బర్డన్ అనేది మీ మీద పెరుగుతుంది. సో బర్డన్ ఎప్పుడైతే పెరుగుతుందో బిజినెస్ అనేది చెయ్యలేరు. సో క్వాంటిటీ షుడ్ బి లిమిటెడ్ బట్ ఇన్ ఏ హోల్సేల్. అంటే చాలా ఈ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, తక్కువ ఐటమ్స్ ఉండాలి. సో ఇలాంటివి మీరు ప్రిపేర్ చేసుకొని ఒక షాప్ పెట్టి, అండ్ వీటికి ట్రాన్స్పోర్టేషన్ కూడా చెప్తాను సిరి గారు. ఆటో ఆర్ సంథింగ్ మీ ఓన్ వెహికల్ ఉన్నా సరే పెట్టేసి సర్టెన్ టైం అనేది పెట్టి మీరు అక్కడ వాళ్ళకందరికీ సప్లై చేస్తున్నారు రూరల్ ఏరియాస్ వాళ్ళకి అంటే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. ఇలాంటివి మీరు ఫ్రాంచైజ్గా బిల్డప్ చేసి కూడా బిజినెస్ చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళచ్చు. సో మరి నిత్య అవసరాలు ప్రతి ఒక్కరికి చాలా అవసరం అండ్ ఒక మంచి ఐడియా మేడం. కానీ వీటిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటే మనకి ధరలు అనేది తక్కువ పడే అవకాశం ఉందంటారు, అది ఎలా మేడం? చాలా మంచి ప్రశ్న సిరి గారు. యు ఆర్ టూ ఇంటెలిజెంట్ అంటాను నేను ఈ విషయంలో. ఎందుకంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే కస్టమర్ ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి, జెడ్ నుంచి స్టార్ట్ చేయాలి అన్నది ఎప్పుడు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సూపర్ మార్కెట్స్ బోల్ అని ఉన్నాయి మేడం, డీమార్ట్ ఇప్పుడు చాలా వరకు, విశాల్ మార్ట్ అనొచ్చు. సో ఇవన్నీ వింటున్నాం కదా, మరి మనం ఇలాంటి స్టోర్ ఏర్పాటు చేస్తే నడుస్తుందా అన్నది వస్తుంది మీకు. ఎస్, ఖచ్చితంగా నడుస్తుందండి. వెన్ యు ఆర్ టైఅపింగ్ విత్ ద డైరెక్ట్ ఫార్మర్. సో మీరు ఫార్మర్తో టైఅప్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మీ బిజినెస్ గ్రోత్ అనేది చూడొచ్చు. కాకపోతే ఇది ఎప్పుడు టైఅప్ అవ్వాలి, మీరు పంట వేయక ముందు.
సో పంట వెయ్యకుండా వేసిన తర్వాత చూసుకుందాము అంటే ఎవరో తీసుకెళ్ళిపోతారు. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు కాంట్రాక్ట్ జరిగి ఉంటుంది కాబట్టి అక్కడ ఇవ్వడం అలా అయిపోతుంది అనమాట. కాకపోతే ఫస్టే ఫార్మర్స్తో మీరు ఒక టైఅప్ చేసుకొని ఒక అగ్రిమెంట్ లాగా బేస్ చేసుకొని అక్కడి నుంచి మీరు గొప్ప ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు టోకన్ అమౌంట్లా ఇచ్చి వాళ్ళ పంట మొత్తం నేను తీసుకుంటాను అని చెప్పి మీరు అక్కడ భరోసా ఇస్తున్నారు అంటే అక్కడి నుంచి మీ బిజినెస్ అనేది ప్రారంభమవుతుంది. అండ్ చిన్న స్థాయిలోనే మీరు స్టార్ట్ చేయండి. డిఫరెంట్ నంబర్ ఆఫ్ వెరైటీస్ అంటే ఒక 4-5 వెరైటీస్ పెడుతున్నారు అంటే అన్ని ఫార్మర్స్కి కనెక్ట్ అవ్వాలా మేడం అంటే అందరికీ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ అక్కడ అమ్మకం జరుగుతుందో ఆ ఫార్మర్కి మాత్రమే కనెక్ట్ అవ్వండి ఫస్ట్. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎక్కడ చౌకగా దొరుకుతుందో అంటే హోల్సేల్ ప్రైస్ ఎక్కడి నుంచి వస్తాయో అక్కడి నుంచి మీరు దిగుమతి చేసుకొని ఇంకా మంచిగా మీరు చాలా మినిమం ప్రైస్తో స్టార్ట్ చేశారంటే ఒక్కసారి అంటే జనాలు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అలవాటు పడ్డారు అంటే చాలా మంచి స్థాయిలో మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఎందుకంటే రూరల్ ఏరియాస్కి బ్లింకిట్ అనేది మనం వెబ్సైట్స్ అనేవి ఉండవు. సో వాళ్ళు ఎలాగో షాప్ దగ్గర వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనాలి. అక్కడ మీరు ఈ స్టోర్ ఏర్పాటు చేసి ఇలా టైం బీయింగ్ పెట్టి సప్లై చేస్తున్నారు అంటే ఖచ్చితంగా నడిచే బిజినెస్ ఇది. ఎనీవేస్ గ్రేట్ ఐడియా మేడం. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ హోల్సేల్ షాపు అండ్ నిత్యావసరాల షాపు మనం ఎక్కడ పెట్టినా దీని గిరాకీ ఆల్ ద టైం ఉంటూ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఐడియా. దాంతోపాటు మనం మార్కెటింగ్ పరంగా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ పరంగా ఇంకా మహిళలు ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మీరు సెషన్ కూడా కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి అది ఎప్పుడుండే అవకాశం ఉంది మేడం? ఆన్ 6th నెక్స్ట్ మంత్ అయితే జూమ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాము సిరి గారు. ఎవరైనా సరే నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, చిన్న అంటే శారీ బిజినెస్ చేస్తున్న మహిళలు ఏవైనా కావచ్చు, వస్తువులు అంటే జ్యువెలరీ కావచ్చు, ఇమిటేషన్ జ్యువెలరీ కావచ్చు, లేదా సిల్వర్ జ్యువెలరీ కావచ్చు, ఆన్లైన్లో అమ్ముతున్నాను ప్రోడక్ట్, మహిళలు అందరూ అండ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఉమెన్, మెన్ ఆల్సో కెన్ వెల్కమ్ హియర్. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు. జూమ్ సెషన్ 3 hours ఉంటుంది. సో అందరికీ అవకాశం ఇస్తాం కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని ప్రజెంటేషన్ చేస్తారు అండ్ మంచిగా లీడ్ జనరేషన్ అనేది ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది సిరి గారు. సో జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.